సార్ మరి ఈ వార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకునే ఫుడ్ ఐటెమ్స్ వల్ల కూడా వస్తాయా? యాహ్! సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రౌండ్ వార్మ్స్ గానివ్వండి, లేదంటే విప్ వార్మ్స్ గానివ్వండి, ఇవి ఫుడ్ వల్ల రాకపోవచ్చు. హ్మ్. ఇవి ఇందాక చెప్పినట్టుగా మట్టిలో ఆడుకోవడం వల్ల, మట్టిలో ఎప్పుడైతే ఎగ్స్ ఉంటాయో వాటితోటి మనము ఇంజెస్ట్ చేసినప్పుడు పిల్లలు వాటితో పాటు వెళ్తా ఉంటది. బట్ దేర్ ఆర్ అదర్ టైప్స్ ఇందాక చెప్పినట్టు టేప్ వార్మ్స్ అనేది ఏదైతే ఉందో, అది మనకు ఫుడ్ ద్వారా గూడా వచ్చే అవకాశం ఉంటది. ఎలా సార్? ఎలాగంటే ఇప్పుడు మనకు సంథింగ్ లైక్ పాలకూర తీసుకోండి. ఏదైతే మనకు నియరర్ టు ద గ్రౌండ్ హ్మ్. అండ్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ రిలేటివ్‌లీ అన్‌హైజీనిక్ ఎన్వైర్న్‌మెంట్. ఎక్కడైతే కొంచెము పిగ్స్ ఎక్కువున్న చోట, పందులు ఎక్కువున్న చోట మనం పండించిన వాటిలల్లో నుంచి తీసుకున్నప్పుడు, అది ప్రాపర్‌గా వాష్ చేయకుండా కొంచెం డర్టీ వాటర్‌లో వాష్ చేసినా, పెద్దగా కన్సర్న్ తీసుకోకుండా ఉన్నప్పుడు, అవి మనం కుక్ చేసినా గూడా ఆ ఎగ్స్ అనేవి పోవు. ఓకే. 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 సో, ఆ ఓకే. ఎగ్స్ ఎప్పుడు హ్యాచ్ అవుతాయి. అంటే అందులోంచి వార్మ్స్ ఎప్పుడు బయటికొస్తాయంటే, అది మనం తిన్న తర్వాత మన స్టమక్‌లో ఉన్న అసిడిటీలో అవి బయటికొస్తాయి. ఓకే. అవి బయటికొచ్చి అవి వెళ్ళిపోయి మన ఇంటెస్టైన్‌లో ఉండిపోతాయన్నమాట. ఈ సో, రకంగా ఇది పెద్దవాళ్ళకి కూడా రిస్కీయే. యెస్. వెరీ, వెరీ నోన్ రిస్క్ ఇది. అందుకనే మనం ఎప్పుడైనా చూసుకున్నట్టయితే మనం చాలామంది డాక్టర్స్ గూడా చెప్తా ఉంటారు. ఈట్ ప్రాపర్‌లీ కుక్డ్ వెజిటబుల్స్, ఈట్ ప్రాపర్‌లీ కుక్డ్ మీట్. ఓకే. ఓకే. ఎప్పుడైనా కుకింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇన్ దీస్ టర్మ్స్. హ్మ్. అండ్ అందుకని ఎప్పుడైతే మనం సలాడ్స్ తీసుకుంటా ఉంటామో, అంటే హ్మ్. అన్‌కుక్డ్ వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ వాడుతుంటామో, అప్పుడు మనము స్లైస్ చేసే ముందు, కట్ చేసే ముందు చాలా విజిలెంట్‌గా, చాలా జాగ్రత్తగా వాష్ చేసుకొని, ఆ తర్వాత వాటిని స్లైస్ చేయాలి, కట్ చేయాలి. ఓకే. సో, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ అందుకని పర్సనల్లీ ఐ డు నాట్ రికమెండ్ అప్‌ఫ్రంట్ రా సలాడ్స్. ఓకే. సో, ఓకే. ఖచ్చితంగా గూడా ప్రాపర్ వాషింగ్, ప్రాపర్ క్లీన్ చేసుకోగలిగే వెజిటబుల్స్‌ని మాత్రమే సలాడ్‌లో వాడుకోవాలని నేను రికమెండ్ చేస్తాను. ఓకే సార్. ఈ గ్రౌండ్ నట్స్ కూడా మనకి భూమి మీద నుంచే వస్తాయి. హ్మ్. అవి డైరెక్ట్ మామూలుగా ఏం చేస్తారంటే వాటిని డైరెక్ట్‌గా రాంగానే ఒలిచేసుకొని తింటూ ఉంటారు. సో, హ్మ్. దాని చుట్టూ ఉన్న మట్టి వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా వెరీ సార్? డెఫినైట్‌లీ. అది దానివల్ల గూడా వచ్చే అవకాశం అయితే ఓహ్! ఉంటది. అయితే మనకు గ్రౌండ్ నట్స్ అనేది గ్రోయింగ్ కండిషన్స్ రిలేటివ్‌లీ డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే హ్మ్. మనకు ఆ వార్మ్స్ అనేవి ఎప్పుడు ఎప్పుడు మనకు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంటాయంటే సర్ఫేస్ సాయిల్ పైన ఎక్కువగా స్ప్రెడ్ అవుతా ఉంటాయి. ఓకే. సో, వెన్ సంథింగ్ ఈస్ ఇంటు ద గ్రౌండ్ ఓకే. ఇట్ మే నాట్ గో. సో, అందుకని మనకు సర్ఫేస్ పైన గ్రో అయ్యే ఈ లీఫీ వెజిటబుల్స్ గానీ, ఓకే. వీటితోటి ఓకే. స్ప్రెడ్ అయ్యే ఓకే. ఛాన్స్ ఎక్కువుంటది. అండ్ బట్ యాహ్! ఎనీహౌ అది సాయిల్ గాబట్టి ఒకవేళ అన్‌హైజీనిక్‌గా ఉన్నప్పుడు దాటి నుంచి గూడా వచ్చే అవకాశం డెఫినైట్‌లీ ఉంది.